అందరికీ నమస్కారం. నా పేరు జె. రాజశేఖర్. పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. మొదటగా ఆఖరి ఘట్టానికి చేరుకున్న మనం నేడు 10వ అసైన్‌మెంట్ రూపంలో మనకు నచ్చిన అంశం ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఒక 15 నిమిషాల పాటు మాట్లాడాలి అని ఇవ్వడం జరిగింది. ఆ అంశంలో భాగంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను కాబట్టి నేను ఈరోజు నాకు నచ్చిన అంశంగా ఆ ఉపాధ్యాయ వృత్తిని తీసుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయుడు అనేవాడు ఎలా ఉండాలి? ఈ ఇంపాక్ట్ ద్వారా ఉపాధ్యాయుడు ఏం నేర్చుకోగలడు అనే అంశాలను నేను నా అంశంగా నాకు నచ్చిన అంశంగా నేను తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నా ఈ ఉపన్యాసంలో ముందుకు వెళ్ళబోయే ముందు గురువుగారి యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేటటువంటి ఒక చిన్న శ్లోకంతో నా ఈ ఉపన్యాసాన్ని ప్రారంభించదలిచాను. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఈ భూమండలమంతా వ్యాపించినటువంటి ఆ సాక్షాత్తు ఆ భగవంతుణ్ణి యొక్క ప్రతిరూపము, లేదా అతను సర్వాంతర్యామి ఏ విధంగా అయినాడు అనే అంశాలను బోధించేటటువంటి ఆ పదం ఏదైతే ఉందో, ఆ పదాన్ని ఎవరైతే దర్శింపచేస్తారో, తమ తత్వం ద్వారా ఎవరైతే బోధిస్తారో అటువంటి గురువులందరికీ నా నమస్కారాలు. నేడు గురించి చెప్పుకోవడం కన్నా ముందు నాడు గురించి చెప్పుకుందాం. సాక్షాత్తు శ్రీకృష్ణుడైనా, శ్రీరాముడైనా నేటి కాలంలో ఢిల్లీకి రాజైనా ఎవరైనా సరే ఒక గురువుకు శిష్యుడేనండి. నిజంగా చెప్పాలంటే గురువును దైవంతో సమానంగా చూస్తూ గురుదేవో భవ అనేది భారతీయ సాంప్రదాయం అండి. ఒకానొక రోజు కబీర్ దాసుని ఒక సన్నిహితుడు ఈ విధంగా ప్రశ్నించాడండి. అయ్యా, మీకు ఒకవేళ సాక్షాత్తు ఆ దేవుడు, మీకు విద్యను నేర్పించిన గురువు ఇద్దరూ ఒకేసారి ప్రత్యక్షమైతే మీరు మొదటగా ఎవరిని స్మరిస్తారో, లేదంటే ఎవరిని నమస్కరిస్తారు అనేసి అడిగిన ఆ ప్రశ్నకు కబీర్ దాసు నిస్సంకోచంగా నేను నాకు ఆ దేవుడినే సాక్షాత్కరింపజేసేటటువంటి విద్యాబోధన చేసిన ఆ గురువు గారికే నేను మొదట నా నమస్కారాలను తెలియజేసుకుంటాను అని చెప్పడంలో గురువుగారి యొక్క ప్రాముఖ్యత అనేది ఎంతగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గురుదేవో భవ అంటే గురువు దేవుడితో సమానం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే
గురువు బ్రహ్మతో సమానం, గురువు విష్ణువుతో సమానం, గురువు మహేశ్వరునితో సమానం. గురువు తస్మై శ్రీ గురవే నమః అంటే ఏమి? మొత్తము గురువే. అంటే ప్రపంచంలో ఉండేటటువంటి జ్ఞానాన్ని అందించేవాడు ఎవరో కాదు, కేవలం ఆ ఒక్క గురువే. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో నేను కూడా ఉండడం నిజంగా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు పిల్లలకు పునర్జన్మనిస్తాడు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నిజంగా పిల్లల యొక్క భవిష్యత్తును, వారి ప్రవర్తనను రూపుదిద్దేది ఉపాధ్యాయుడే. భావి భారత పౌరులను తీర్చిదిద్దేది కూడా ఆయనే. ఉపాధ్యాయుడు దేశానికి ఉత్తమ పౌరులను అందించే సేవకులు. అందువలన ఉపాధ్యాయులను గౌరవించడం, సత్కరించడం, దేశాన్ని గౌరవించడం, సత్కరించడం రెండూ కూడా ఒకటేనండి. నిజం చెప్పుకోవాలంటే ప్రపంచాన్ని గడగడలాడించిన ఒక అలెగ్జాండర్, ఆయన కూడా ఒక గురువుకు శిష్యుడే. ఒకానొక రోజు ఒకానొక స్టూడెంట్ ఒక టీచర్ని అడిగాడు, గురువు గారు, మీకు కొంచెం కూడా బాధ అనిపించడం లేదా? ఎందుకంటే మీ దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మీకన్నా ఉన్నత స్థానాలని అధిరోహిస్తున్నారు, మీరు మాత్రం ఇక్కడే ఉండిపోయారే అని ఒక ప్రశ్నను సంధించాడు గురువుగారికి. ఆ ప్రశ్నకు గురువుగారు నవ్వుతూ ఈ విధంగా సమాధానం ఇచ్చాడండి. ఒక చెట్టు ఎలా అయితే తన నీడలో వేరే వాళ్ళు ఉండాలి అనేసి అనుకుంటుందే కానీ తనకు నీడ కావాలి అనేసి ఎప్పుడూ అనుకోదండి. అది ప్రకృతి ధర్మం. ఇక్కడ ఉపాధ్యాయుడు కూడా అంతేనండి. చెట్టు ఏ విధంగా అయితే తన నీడలో అందరూ సేద తీరాలి అనేసి అనుకుంటుందో, ఉపాధ్యాయుడు కూడా తన యొక్క విద్యాబోధన ద్వారా విద్యార్థులందరూ ఉన్నత స్థానాలని అధిరోహించాలి అనే కలలు కంటాడు. కానీ ఆ విద్యార్థి సాధించిన విజయాన్ని తన విజయంగా భావిస్తూ ముందుకు పోతూ ఉంటాడు అని ఆ సమాధానాన్ని గురువుగారు విద్యార్థికి ఇచ్చాడు. ఆ సమాధానం విని విద్యార్థి గురువుగారికి పాదాభివందనం చేసి, నేను చేసిన తప్పుకు, అంటే నేను అడిగిన ప్రశ్నకు నన్ను మన్నించండి గురువుగారు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. నిజంగా చెప్పాలంటే పురాణాల్లో గురుదక్షిణ అని అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ గురుదక్షిణకు నిదర్శనంగా మనం మొదటగా మనం మాట్లాడుకోవాలంటే ఏకలవ్యుణ్ణి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. శ్రీకృష్ణుడు కూడా తన గురువు గారైన కుమారుడిని ఒకానొక రాక్షసుడు నదీ తీరానికి తీసుకొని వెళ్ళిపోతే అతనితో భయంకరంగా కొట్లాడి తన గురువు గారికి గురుదక్షిణగా తన కుమారుడిని తీసుకొని వచ్చిస్తాడని. అంతటి గొప్ప విశిష్టత స్థానం గురువు గారికి ఉంది. నిజం చెప్పాలంటే మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒకానొక వేదిక పైన ఈ విధంగా చెప్పాడండి, ప్రపంచంలో నాకు ఎన్ని వృత్తులు ఉన్నప్పటికీ కూడా నాకు ఉపాధ్యాయ వృత్తి అంటేనే మిక్కిలి ఇష్టం, కాబట్టి నేను ఎప్పుడూ ఉపాధ్యాయుడుగానే ఉండాలి అని నేను భావిస్తున్నాను అని చెప్పి నిజంగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా తన ప్రసంగాన్ని చెప్తున్న సమయంలోనే కన్ను మూయడం
నిజంగానే చాలా గొప్ప విషయం. ఇంకా గురువు యొక్క గొప్పదనాన్ని గురించి తెలుసుకోవాలంటే బాలగంగాధర్ తిలక్ గారు స్వతంత్ర సమరయోధుడు. మీ అందరికీ సుపరిచితుడే. ఆయన కూడా స్వాతంత్రం తర్వాత బాలగంగాధర్ తిలక్ గారిని ఒకానొక సమయంలో ఒక వ్యక్తి వచ్చి ప్రశ్నించాడండి. గురువు గారు, మీరు మన దేశానికి ప్రధాని అయ్యే సూచనలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకండి ఇంకా ఈ గురువు అంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలోనే మీరు కొనసాగుతున్నారు అనేసి అడిగిన వెంటనే బాలగంగాధర్ తిలక్ గారు ఈ విధంగా సమాధానం ఇచ్చారండి. దేశానికి ప్రధాని చేసేటటువంటి ఒక ఉపాధ్యాయ వృత్తి నా వద్ద ఉండంగా మళ్ళీ నాకు ఆ భారతదేశ ప్రధాని నాకు అవసరం లేదయ్యా. నేను నా జీవిత కాలం వరకు ఉపాధ్యాయుడిగా జీవించడానికే నేను గర్వపడతాను అని అనడంలో గురువుగారి యొక్క ప్రాధాన్యత మనకు అర్థమవుతుంది. నిజంగా అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి విజ్ఞానమనే వెలుగును ప్రతి విద్యార్థి జీవితంలో నింపేవాడు ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ప్రతి గురువు యొక్క హృదయ స్వరూపంలో పెరిగే కుసుమాలు పిల్లలు. జ్ఞానమనే జలాన్ని పోస్తూ విజ్ఞానమనే విరులను విరులెత్తిస్తాడు. గురువు క్రమశిక్షణతో నడిపిస్తూ భావి భారత పౌరులను తయారు చేస్తూ ఒక తల్లిలా లాలిస్తూ తండ్రిలా రక్షిస్తూ మిత్రునిలా చేరదీసి ఆప్తునిలా ఆచరిస్తూ తన జీవితాన్నే పిల్లలకు అంకితం చేసేవాడు కేవలం ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. ఈనాటి సమాజంలో గురువు గారికి ఆల్టర్నేట్గా గూగుల్ అనేసి వచ్చింది, ఇంకా మాకు గురువు గారితో పని లేదు అని కొంతమంది వాదన. గూగుల్ కన్నా గురువే గొప్ప. సాంకేతిక రంగంలో గురువుగారి పాత్రకు మరొకటి ఆల్టర్నేట్గా వచ్చినప్పటికీ కూడా చదువు సంస్కారం అనేది కేవలం ఒక గురువు గారు వద్ద మాత్రమే మనం నేర్చుకోగలం. బెత్తంతో బెదిరించాలన్నా ప్రేమతో పలకరించాలన్నా అది కేవలం ఆయనకు మాత్రమే సాధ్యం. నిజంగా చెప్పాలంటే గురువు గారి స్థానంలో ఉండడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ మన ఇంపాక్ట్ ద్వారా ఈ టీచర్ ఏ విధంగా ఉండాలి, ఈ ఇంపాక్ట్ ద్వారా ఆ టీచర్ యొక్క క్వాలిటీస్ మన ఇంపాక్ట్ని నెక్స్ట్ ఆ టీచర్ని ఇద్దరిని ఒక అద్దానికి చెరోవైపు నిలబెడితే ఏ విధంగా ఉంటారు అనే అంశాలని చూద్దాం. టీచర్, ఈ టీచర్ అనే పదానికి నేను ఆక్రనం చెప్పాలి అనేసి అనుకుంటున్నాను ఇంపాక్ట్ రూపంలో. ఫస్ట్ టైం మేనేజర్. నిజమే కదండి, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు క్రమశిక్షణతో ఉంటాడు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎప్పుడు చెప్పకనే చెప్పారండి. ఒక ఉపాధ్యాయుడు మాత్రమే సమయపాలన సమయాన్ని సక్రమంగా సద్వినియోగపరచుకోగలడు అని నా నమ్మకం. ఎందుకురా అంటే ఒక విషయాన్ని కూలంకషంగా చెప్పాలన్నా, సాగతీతగా చెప్పాలన్నా, సందర్భంగా చెప్పాలన్నా అది కేవలం ఒక ఉపాధ్యాయుడికే సాధ్యం. కాబట్టి టీ ఫర్ టైం మేనేజర్. మన ఈ ఇంపాక్ట్లో కూడా టైం మేనేజ్మెంట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరుస్తారో
వారు విజయానికి చేరువైనట్లే. కాబట్టి ఇక్కడ విజయానికి తొలిమెట్టు పడిందనేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫర్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. నిజమే కదండి, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్. ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అనేనండి. తన క్లాస్ రూమ్లో తనను మించిన ప్రసంగుడు, అంటే తనను మించిన ప్రసంగం ఎవరు చేయలేరండి. అంటే ఉపాధ్యాయుడిని మించిన ప్రసంగం ఎవరు తరగతి గదిలో చేయలేరు. అంత గొప్పటి, అంటే అక్కడ ఉన్న పిల్లలందరినీ మైమర్పింపజేయాలంటే అది కేవలం ఒక ఉపాధ్యాయుడి వల్లనే, తన మాటల వల్లనే సాధ్యమవుతుందండి. అంత గొప్పటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అండి మన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ అదేవిధంగా అట్రాక్టివ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ చిల్డ్రన్. మన ABCDE టెక్నిక్లో ఫస్ట్ వన్ అట్రాక్షన్ అండి. నిజంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో ఒక లైన్ ఉందండి, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఏ హీరో ఇన్ దేర్ లైఫ్ అండ్ ఐ కాల్ హిమ్ యాజ్ ఎ టీచర్. అంటే ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ఒక హీరో ఉంటాడండి. ఆ హీరో ఎవరో కాదండి, తన టీచర్. నిజంగా ప్రతి ఒక్క పిల్లవాడు ఉపాధ్యాయుడిని ఆదర్శంగా తీసుకుంటాడు, ఆచరిస్తాడు. అందుకే నేటి సమాజంలో కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి పిల్లలకు ఆదర్శంగా నిలవాలి, ఆ విధంగానే బిహేవ్ చేయాలి అనేది ముఖ్యమైన లక్షణం అండి. నెక్స్ట్ అదేవిధంగా కంటెంట్ ఓరియంటెడ్ పర్సనాలిటీ. సరేనండి, నాకేమో టైం మేనేజ్మెంట్ ఉంది, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ని, అట్రాక్టివ్గా ఉన్నాను, ఇవన్నీ సరేనండి. ఈ కంటెంట్ సరిగా లేనప్పుడు ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఫెయిల్ అయినట్లే. కాబట్టి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఈ కంటెంట్ ఓరియంటెడ్గా ఉండడం. మన ABCDE టెక్నిక్లో కూడా ఈ C అనేది కంటెంట్. ఆ కంటెంట్ ఎవరికైతే బాగుంటుందో వారి యొక్క స్పీచ్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కాబట్టి ఇక్కడ కంటెంట్ ఓరియంటెడ్కి, కంటెంట్కి సామరస్యాన్ని చెప్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా హెచ్ అంటే హ్యూమన్ రియలిస్టిక్. అంటే హ్యూమన్ రిలేషన్స్, మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ మానవ సంబంధాలను ఏర్పరిచేటటువంటి ముఖ్యమైన వ్యక్తి ఉపాధ్యాయుడు మాత్రమే. దీనికి ఒక చిన్న కథను చెప్తానండి. ఒకానొక సమయంలో ఒక హోటల్లో అందరూ కూర్చొని ఉంటారు. సడన్గా ఎవరో ఒక వ్యక్తి వస్తా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ వస్తూ ఉండేటప్పుడు మేనేజరు, అక్కడ ఉండే వాళ్ళందరూ, ఆ టీం, ఆ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారందరూ వెళ్ళేసి గవ్వని ఒక వ్యక్తిని రిసీవ్ చేసుకొని వస్తున్నారండి. ఆ వ్యక్తిని రిసీవ్ చేసుకొని వస్తూ ఉండేటప్పుడు ఒకనొక వ్యక్తి, అంటే హోటల్కి వచ్చిండే ఒక వ్యక్తి అడుగుతారండి, ఎవరండి ఆ పర్సనాలిటీ, అంటే సినిమాలో ఏమైనా యాక్టరా లేదంటే ఇంకోట అనేసి అడిగితే, అప్పుడు ఉండండి, కొంతసేపు ఉండండి, నేను మళ్ళీ వచ్చి చెప్తాను అనేసి అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సపర్యలు చేసేసి ఆ వ్యక్తిని సాగనంపిన తర్వాత ఆ హోటల్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో సాక్షాత్ ఆయనే వచ్చి ఈ వ్యక్తి ప్రశ్నకు సమాధానం ఇస్తారు. ఆయన ఎవరో కాదు, మా యొక్క గురువు అనేసి చెప్తాడండి. మేము ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దానికి మూల కారణం మా గురువు గారే. అంటే మంచి సంబంధ బాంధవ్యాలను పెంచుకుంటూ, అంటే మాలో ఉండే మంచి లక్షణాలని ఒకానొక సమయంలో మేము కొంచెం ఆకతాయిగా ఉండేవాళ్ళము,
మాలో ఉండే మంచి లక్షణాలని బయటకు తీసి మమ్మల్ని ఒక దారిలోకి తీసుకొని వచ్చిన గొప్ప వ్యక్తి అతనే. కాబట్టి నేడు ఈ స్థాయిలో ఉండడానికి కారణం అతనే. కాబట్టి మేమంతా ఆయన్ని ఆదరిస్తున్నాము అని చెప్పడం జరిగిందండి. అంతటి గొప్ప వ్యక్తి గురువు. నెక్స్ట్ ఈ ఫర్ ఎక్సలెంట్ మోటివేటర్. నిజంగా చెప్తున్నానండి, గురువును మించిన గురువుని మించిన వాడు ఎవరు ఉండరండి. మార్గదర్శకత్వం చేసేటటువంటి రంగంలో గురువును మించిన మార్గదర్శి ఇంకోడు ఉండడు. ఎందుకంటే కేవలం ఆ గురువుకు మాత్రమే తెలుసండి ఆ విద్యార్థి ఎలా ఉన్నాడు, అంటే తన యొక్క స్థాయి ఏమిటి, అంటే ఈ అంశాలన్నిటినీ కేవలం ఆ ఒక్క గురువు గారు మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి ఎక్సలెంట్ మోటివేటర్. నెక్స్ట్ ఆర్ ఫర్ రెస్పాన్సిబుల్ లీడర్. నిన్న బాస్కి లీడర్కి సార్ గారు తేడా చెప్పారు. ఇక్కడ నేను లీడర్ అని చెప్తున్నాను అంటే ఏమి, పిల్లలతో పాటు ఏకమై మమేకమై తాను చేస్తూ పిల్లల చేత చేయించేవాడు లీడర్. ఆ లీడర్ ఎవరో కాదు, మన ఉపాధ్యాయుడు. కాబట్టి అటువంటి గురువులందరినీ నేడు మనం స్మరించుకుంటూ, అదృష్టకరమైన విషయం ఏమిటంటే మన ఈ నేటి సమాజంలో చాలామంది గురువులుగా కాకుండా ఉత్తమ గురువులు ఎంతోమంది ఉన్నారండి. వారందరినీ స్మరించుకుంటూ ప్రతి గురువు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన నాకు నా గురువు గారులైన ఇంపాక్ట్ ఫౌండేషన్ వారికి, మరియు నా మొదటి గురువు మా తండ్రి గారు, మా తల్లి గారు, మరియు నా బాల్య దశలో నాకు విద్యాభ్యాసం నేర్పించిన మా గురువు గారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.